అండి గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్? మా ఇంట్లో అయితే పాస్తా అండి రెడీ అయిపోయింది. చూద్దామా? సింపుల్గా చేసుకున్నాను నేను ఈరోజు. చూడండి, మ్యాగీ మసాలా వేసా, ఇంకా సోయా సాస్ అండ్ టమాటో సాస్తో మీకు కావాలంటే వేసుకోవచ్చు. వేద్దామా కాస్త అంటే టేస్ట్ గురించి. చూడండి, యమ్మీగా పాస్తా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేద్దామా? నేను వీడియో పెట్టేస్తాను ఆల్రెడీగా పాస్తా ఎలా తయారు చేయాలి. చూడండి, యమ్మీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎక్కువ ఆయిల్ లేకుండా జస్ట్ కాస్త ఆయిల్ వేసి, ఇంకా అన్ని ఇంట్లో ఎన్ని ఏవి ఉన్నాయి అవి దాంతోనే సరిపెట్టుకొని వేసుకున్నాం. చెప్పడానికి అంటే మాటలు రావడం లేదు. మీరు ట్రై చేయండి, సింపుల్గా అండి. పిల్లలకి చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్లో పెట్టాలంటే. మీరు కూడా పెట్టండి పిల్లల్ని. తినాలి ఇంకా అనిపిస్తుంది, కాకపోతే చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది, టేస్టీగా ఎమ్మిగా ఉంది. లాస్ట్ ధనియాపత్తి కూడా నేను యాడ్ చేశాను. చూడండి, ధనియాపత్తి కూడా చాలా బాగుంటుంది. వేస్తే పెద్ద అంటే వేస్తే బాగుంటుంది. నీకు ఆయిల్ యూస్ చేయలేదు, జస్ట్ సింపుల్గా పెట్టేసాను నేను. మీరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంది. చాలా బాగుంది, మళ్ళీ ట్రై చేద్దామా? నేనైతే మా పిల్లలు వచ్చేటప్పటికి ఖతం చేస్తా. నాకు ఇలా ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇంట్లో చేసుకోవి, బయట కాదు. ఎక్కువగా ఇంట్లో నార్మల్గా చేసుకుని తింటాను. యమ్మీగా చాలా బాగున్నాయి. ఈరోజు మా ఇంట్లో పాస్తా అండి. మరి మీ ఇంట్లో ఏంటి మాకు చెప్పండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మా ఇంట్లో. మీరు కూడా మీ ఇంట్లో ఏది చేస్తే మాకు కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.